శంకరా ఏ పక్కన అవే పూరి ఉన్నాయి పేపర్ కేసు ముత్యాలా పండగదంతా ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలో వెలిసిన ధర్మవరం పట్టణంలో సాయినగర్లో కులమత భేదాలు లేకుండా బాగా మొహరం పండుగ జరుపుతున్నారు. ఈ పీర్లు వచ్చేసి 1975 నుంచి బాగా అంగరంగ వైభవం జరుగుతుంది. ఈ పీర్లు వచ్చేసి మల్కాపురం ములాసాబ్ గారు ఇచ్చారు 2 పీర్లు. ఆ 2 పీర్లు ఇచ్చి బాగా చేసిన కడిగల్లో చేసిన ఫస్ట్లో మళ్ళీ రాంగారంగా బాగా జరుగుతూ అందరూ సమర్థంగా మొత్తం భక్తాదులు వాళ్ళు సందాలు వేసుకొని గుడి కట్టించినారు. ఇంకొక పీరు వచ్చేసి 3 పీర్లు ఉన్నాయి. కాశీ స్వామి పీరు, ఇమామ కాశీ పీరు. వేరే వాళ్ళు అన్నదమ్ములు ఒక ఫ్రెండ్స్ స్నేహితులు కలిసి ఇద్దరు తెచ్చుకున్నారు. వాళ్ళు చిన్నపిల్ల పండుగ చేసుకోవాలని చెప్పి బాగా ఆతృత తెచ్చుకున్నారు. కానీ ఆయన భక్తి వల్ల ఈ పెద్ద పిల్ల పండుగ ఈ కుల్లాయ స్వామి ఆలాక్బరు ఇద్దరు మమ్మల్ని వదిలిపెట్టి నువ్వు చేసుకుంటావు అన్నట్టుగా వాళ్ళిద్దరికీ పెద్ద సరిహద్దు జరిగేటప్పుడు బాగా ఇలా మెరవని అడుగులు బాగా జరిగేటప్పుడు తప్పెట్టు బాగా కొడతా ఉంటే వాళ్ళకు ఒక్కొక్కరికి కడుపు ఉప్పుతా వచ్చింది. కాశీ పీరు తెచ్చినందుకు వాళ్ళు భయపడి అడిగితే ఇట్లా పెద్దగా ఉండే మా వార్డు రామన్న అనే పెద్ద ఒక పేషెంట్గా ఉండే అతను ఏమో చెప్పండి రా, మీ బాధ ఏమో మీ కడుపు పుట్టింది చెప్పండి మీకేమైనా అవుతుందంటే అప్పుడు వాళ్ళు భయపడి ఆడికి చెప్పలేకపోయారు. కానీ భయపడి చెప్తే ఇప్పుడు మేము ఇక్కడ పలానా చోటుని తెచ్చినాము. ఆ పీరు తెచ్చిన వల్ల ఇంటికి తెచ్చి ఇచ్చినారు. ఆ పీరు తెచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత అంతకుముందు వచ్చేసి ఎప్పుడన్నా కానీ ఒక చిన్నమల్లె పూలు మాత్రమే వచ్చేటివి. కానీ ఆ కాశీ ఇమామ కాశీ వచ్చిన తర్వాత అన్నీ బాగా మల్లెపూలే వస్తున్నాయి. మల్లెపూలు వస్తున్నాయి. ఇంకొక కావడాలు ఇంకోటి ఏమంటే ఒక వెంకటరామ స్వామిగా జరిగినట్టుగా బాగా భక్తులు వచ్చి అంగరం వైపు జరుగుతుంది. కాబట్టి ఈ పీర్ల పండుగ సత్యసాయి జిల్లాలో మాకు ఒక గూడి కులాయ స్వామి మాదిరిగా మేము జరుపుకుంటున్నాము. కులమత భేదాలు ఏమీ లేదు. ప్రతి ఒక్క క్యాస్ట్ ఎవరు వచ్చినా కానీ సంతోషంగా ఏదైనా గలాట్ లేకుండా ఎవరు అందరూ సగంగా. ఎన్ని రోజులు జరుగుతుంది మొత్తం ఇక్కడ వచ్చేసి 13 రోజులు. 10 రోజులు గాను ఏనా సరే తాగుతూ బాగా పానకాలు అయిపోయిన తర్వాత తెల్లారుజామున మా గుండెలు దిగుతాయి. మళ్ళీ 9 సరే తాగుడు కూడా తెల్లారుజామున గుండెలు దిగుతాయి. మళ్ళీ జల్దినాబద్దు కూడా గుండెలు దిగుతాయి. కాబట్టి భక్తాదులు ఎవరు వచ్చి మొక్కులు కానీ వాళ్ళ కోరికలు 99% జరుగుతాయి. మొక్కులు కూడా బాగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఎవరైనా ఎత్తుకొని ఎక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా పలానా చోటు సాయినగర్ పోతే ఖచ్చితంగా మా పనులు జరిగిపోతాయి అనేది ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరున్నా కానీ
ఏమి జరిగినా కానీ ఫలానా సాయినగర్లో బాగా జరుగుతుంది, ధర్మవరంలోనే అంటే ఒక విధంగా చెప్పంటే ఒక రాజకీయ విధంగా కూడా జరిగింది. ఇక్కడ రాజకీయం జరిగినా కానీ వాళ్ళని కూడా వీళ్ళు ఈ భక్తాలను విడిచిపెట్టి వదులుకో ఉన్నట్టుగా వాళ్ళు కూడా ఏదో జరిగిపోయింది. కాబట్టి కరోనాలో కూడా తగ్గకుండా బాగానే చేసినాము. ఏమి తప్పటి లేకుండా సామర్థ్యం ఉన్నా కానీ బాగా చుట్టుతిరిగినా కానీ బాగా ఎక్కడి నుంచి వస్తారు భక్తులకి? భక్తులు చుట్టుపక్కల జిల్లాల నుంచి, విదేశాల నుంచి వస్తారు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు. వచ్చి అందరూ చూసి బాగా ముక్కొని ఆయనకు చక్కెరలేమి మూటలు కానీ, బంగారు కానీ, వెండి కానీ, గొడుగు కానీ బాగా ఇస్తున్నారు భక్తాదులు. ఈయన ఒక పక్కలో ఒకటి ఏమంటే మహబూబా సుబాని బాగా వెలిసిన తర్వాత ఉన్నతికి బాగుంది, ఏదైనా జరగకుండా. కాబట్టి ప్రతి ఒక్క భక్తాదులు కూడా ఏమి మాట్లాడిన కానీ మనం ఇలా పోదాము, ఫలాని వ్యక్తి నుంచి మా దగ్గర బాగా దొరుకుతుంది, రండి చూసిపోదామని చెప్పి చెప్పే విధంగా ఉండాలి. కాబట్టి ఈ సాయినగర్ నందు ఏ భక్తాదులు వ్యక్తిని కానీ అలీ అక్బరు, గులాయ స్వామి అంటే తోపి సాబు, ఇమామ కాసిం అనే ముగ్గురు ఒక త్రిమూర్తుల మాదిరి, అంటే విష్ణు, ఈశ్వర, బ్రహ్మ వాళ్ళ విధంగా ఉన్నారు. కాబట్టి ఈ సాయినగర్ కూడా అభివృద్ధి చెందాలంటే ఏదైనా కానీ ఏ వ్యక్తి వచ్చినా కానీ వాళ్ళకి వచ్చి కూర్చుంటానే ఫలానా చెప్పే విధంగా కూడా ఉండాలి. కాబట్టి ఎవరు ఏమి చెప్పినా కానీ సాయినగర్ ఒక సత్యసాయి జిల్లాలో ఈ సాయినగర్ నందు వెలిసినందుకు భక్తాలు చాలా ఆతృతగా ఉంటారు. ఇప్పుడు కూడా బాగా భక్తాలు జాతర రావడం కూడా అన్నదాన కార్యక్రమం బాగా జరుగుతుంది. ఇది వచ్చేసి ఒక రాజకీయం మన